తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిబిఐ ఛార్జిషీట్లో స్పష్టంగా తేలిందన్నారు. వైసీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా మచిలీపట్నంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. రామనాయుడు పెట్టెలోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మళ్ళీ యానిమల్ ఫ్యాట్స్ అనకుండా గుడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, పంది మాంసం కలిసిందని వీడియో ప్రూఫ్ గా ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని మాట్లాడటం జరిగిందో దానికి ఈరోజు కోర్టు నుంచి ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లడ్డూలో కలవలేదు, ఆ శాంపుల్లో లేదు అని తీర్పు వెలువడినందున ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద నిందని ఆయనకే కడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చిన ఈ ప్రభుత్వం ఈరోజు వెంకటేశ్వర స్వామి గెలిచారు అని ఈరోజు ఆనందంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఫస్ట్ లో అనుకునేవాళ్ళం తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న మీడియాకి మనుషుల మీదే బురద చల్లగలరు అనుకున్నాం, దేవుడి మీద కూడా బురద చల్లగలరని ఈ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగా యానిమల్ ఫ్యాట్ అనేది కలిసి ఉంటే ఈ రిపోర్ట్ లో రావాలి కదా, మరి ఎందుకు రాలా? ఇప్పుడు మళ్ళీ తారుమారు చేస్తూ యానిమల్ ఫ్యాట్ కలవకపోతే కల్తీ నెయ్యి కలిసిందంటారు, నెయ్యిలో క్వాలిటీ లేదన్నారు. నెయ్యిలో క్వాలిటీ లేదన్నది నిజమైతే ఇదే బోలే బాబా నెయ్యి కంపెనీని టెక్నికల్ గా అప్రూవల్ ఇచ్చింది ఎవరు? ఎవరి హయాంలో టెక్నికల్ గా ఈ బోలే బాబా అనే సంస్థ నుంచి మీరు తిరుపతి లడ్డూ చేయడానికి నెయ్యి మీరు మాకు ఇవ్వచ్చు అని టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది ఎవరు? 2018లో కదా ఇది జరిగింది. 2018లో ముఖ్యమంత్రి ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అలాగే మీరు తీసుకున్న శాంపుల్ అనేది ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని అబద్ధాలు ఆడారో ఆ శాంపుల్ తీసుకున్న జగన్ గారి హయాంలోనా చంద్రబాబు గారి హయాంలోనా? లడ్డూలో